Hello everyone, this session is geography topic and major straits of the world. ఏంటంటే ద మేజర్ స్ట్రైట్స్ ఆఫ్ ద వరల్డ్ వెరీ ఇంపార్టెంట్ అండి. వన్ క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026లో. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మేజర్ స్ట్రైట్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఫస్ట్ వి డిస్కస్ అబౌట్ బాస్పోరస్ స్ట్రైట్ అనమాట. ఫస్ట్ మనం బాస్పోరస్ స్ట్రైట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ స్ట్రైట్ వచ్చి బాస్పోరస్ స్ట్రైట్. సో బాస్పోరస్ స్ట్రైట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ టర్కీ అనమాట. ఎక్కడ ఈ బాస్పోరస్ స్ట్రైట్ అనేది ఎక్కడుందంటే లొకేటెడ్ ఇన్ టర్కీ, ఇస్తానబుల్. కనెక్ట్స్ ద బ్లాక్ సీ విత్ ద సీ ఆఫ్ మర్మరా. ఈ బాస్పోరస్ స్ట్రైట్స్ అనేది కనెక్ట్స్ ద బ్లాక్ సీ విత్ సీ ఆఫ్ మర్మరా. చూడండి ఇదే అనమాట. ఏంటంటే బాస్పోరస్ స్ట్రైట్ ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ టర్కీ, ఇస్తానబుల్. connects the Black Sea with the Sea of Marmara, forms part of the boundary between Europe and Asia. చూడండి ఈ ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ ద బౌండరీ బిట్వీన్ యూరోప్ అండ్ ఏషియా. చూడండి బాస్పోరస్ స్ట్రైట్ అనమాట. ఫాలోడ్ బై డార్డెనెలిస్ స్ట్రైట్ కనెక్టింగ్ టు ద మెడిటేరియన్ సీ అనమాట. ఓకేనా. బాస్పోరస్ స్ట్రైట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఎక్కడంటే టర్కీ, ఇస్తానబుల్. అలాగే కనెక్ట్స్ ద బ్లాక్ సీ విత్ ద సీ ఆఫ్ మర్మరా. అది బాస్పోరస్ స్ట్రైట్ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చి బాబ్ ఎల్ మాందేబ్ స్ట్రైట్ అనమాట. బాబ్ ఎల్ మాందేబ్ స్ట్రైట్. సో ఇది చూద్దాం. లొకేటెడ్ బిట్వీన్ యెమెన్ అండ్ జిబోటి ఆర్ ఎరిత్రియా అనమాట. జిబోటి అండ్ ఎరిత్రియా. ఓకేనా. ఈ స్ట్రైట్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యిందంటే ఈ బాబ్ ఎల్ మాందేబ్ స్ట్రైట్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ యెమెన్ అండ్ జిబోటి ఆర్ ఎరిత్రియా. అలాగే కనెక్ట్స్ ద రెడ్ సీ విత్ ద గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అనమాట. అర్థమవుతుందా. కనెక్ట్స్ ద రెడ్ సీ విత్ ద గల్ఫ్ ఆఫ్ ఎడెన్. ఇంపార్టెంట్ రూట్ ఫర్ షిప్స్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద సూయజ్ కెనాల్ అనమాట. అంటే ఏంటి, ఇది ఒక ఇంపార్టెంట్ రూట్స్ ఎవరికి, షిప్స్ టువర్డ్స్ ద సూయజ్ కెనాల్ రూట్ వైపు అనమాట. అర్థమవుతుందా. ఏ స్ట్రైట్ వచ్చి బాబ్ ఎల్ మాందేబ్. ఇది స్ట్రైట్ వచ్చి బాబ్ ఎల్ మాందేబ్. సో కనెక్ట్స్ ఇంపార్టెంట్ రూట్ ఫర్ షిప్స్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద సూయజ్ కెనాల్, అలాగే సూయజ్ కెనాల్. అలాగే ఇఫ్ డిస్రప్టెడ్ షిప్స్ మస్ట్ రీరూట్ అరౌండ్ ద కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనమాట. అర్థమవుతుందా. ఈ కనెక్ట్స్ ద రెడ్ సీ విత్ గల్ఫ్ ఆఫ్ అడెన్ అనమాట. ఏంటి, ఈ బాబ్ ఎల్ మహమ్మద్ ఎల్ మాండేబ్ కనెక్ట్స్ విత్ రెడ్ సీ. ఇది ఇక్కడ ఉంది చూసారా, ఈ రెడ్ సీ అలాగే సీ ఆఫ్ ఎడెన్ అనమాట. ఇక్కడ అర్థమైందా. ఈ రెడ్ సీకి కనెక్ట్స్ విత్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అనమాట. ఏ స్టేట్ కనెక్ట్ చేస్తుందంటే బాబ్ ఎల్ మాండేబ్. వెరీ ఇంపార్టెంట్ అనమాట. లొకేటెడ్ ఇన్ యెమెన్ అలాగే జిబోటి అలాగే ఎరిత్రియా అనమాట. చూడండి ఇది ఎరిత్రియా, జిబోటి అలాగే యెమెన్ అనమాట. యెమెన్. ఓకేనా. అది వచ్చి బాబ్ ఎల్ మాండేబ్ స్ట్రైట్. నెక్స్ట్ వచ్చి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అండి. వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి అయితే అడిగే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే కరెంట్ ట్రెండింగ్ టాపిక్ కాబట్టి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లొకేటెడ్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఉమెన్ అండ్ యుఏఈ. ఓకేనా. లొకేటెడ్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఉమెన్ అండ్ యుఏఈ. కనెక్ట్స్ ద పర్షియన్ గల్ఫ్ విత్ ద గల్ఫ్ ఆఫ్ ఉమెన్ అండ్ అరేబియన్ సీ. అరౌండ్ 1/5 ఆఫ్ ద గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ పాసెస్ త్రూ దిస్ రూట్. అంటే గ్లోబల్ ఆయిల్ మొత్తం 1/5 ఆఫ్ గ్లోబల్ ఆయిల్ అనేది ఈ రూట్ ద్వారా పాస్ అవుతుంది. ఏ రూట్ అంటే అది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. క్రిటికల్ ఎనర్జీ చోక్ పాయింట్ ఫర్ ఇండియా, చైనా, జపాన్ అండ్ మెనీ అదర్ ఎకనామిక్స్కి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. అర్థమవుతుందా. సో ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనమాట. అర్థమవుతుందా. వెరీ ఇంపార్టెంట్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎక్కడుందంటే లొకేటెడ్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఓమన్ ఆర్ యుఏఈ, అండ్ యుఏఈ కనెక్ట్స్ ద పర్షియన్ గల్ఫ్ విత్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ అరేబియన్ సీ. అరౌండ్ 1/5 ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ పాసెస్ దిస్ రూట్ ఓన్లీ. క్రిటికల్ ఎనర్జీ చోక్ పాయింట్ ఫర్ ఇండియా, చైనా అండ్ జపాన్ ఫర్ మెనీ అదర్ ఎకానమీస్. అలాగే స్ట్రైట్ ఆఫ్ మలక్కా లొకేటెడ్ బిట్వీన్ మలేషియా అండ్ ఇండోనేషియా. ఈ స్ట్రైట్ ఆఫ్ మలక్కా అనేది ఎక్కడ లొకేట్ అయిందంటే లొకేటెడ్ బిట్వీన్ మలేషియా అండ్
ఇండోనేషియా, సుమత్రా, క్లోజ్ టు సింగపూర్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిజియెస్ట్ పోర్ట్స్కి దగ్గరలో ఉంది ఈ స్ట్రైట్ ఆఫ్ మలకా, మేజర్ గేట్వే లింకింగ్ ద ఇండియన్ ఓషన్ అండ్ పెసిఫిక్ ఓషన్ అనమాట. మేజర్ గేట్వే. అలాగే కనెక్ట్స్ అండమాన్ సీ విత్ సౌత్ చైనా సీ, కనెక్ట్స్ అండమాన్ విత్ సౌత్ చైనా సీ అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ సింగపూరు అలాగే సుమత్రా. సో కనెక్ట్ సౌత్ చైనా సీ విత్ అండమాన్. అర్థమవుతుందో? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్ట్రైట్ ఆఫ్ మలకా లొకేటెడ్ బిట్వీన్ మలేషియా అండ్ ఇండోనేషియా, క్లోజ్ టు సింగపూర్, వన్ ఆఫ్ ద బిజియెస్ట్ పోర్ట్, మేజర్ గేట్వే లింకింగ్ ద ఇండియన్ ఓషన్ అండ్ పెసిఫిక్ ఓషన్, కనెక్ట్స్ అండమాన్ సీ విత్ సౌత్ చైనా సీ. విచ్ స్ట్రైట్ అండి? ఏ స్ట్రైట్? స్ట్రైట్ ఆఫ్ మలకా. నెక్స్ట్ వచ్చి బేరింగ్ స్ట్రైట్ అనమాట. బేరింగ్ స్ట్రైట్ లొకేటెడ్ బిట్వీన్ రష్యా అండ్ అలస్కా అనమాట. రష్యాకి అలస్కా మధ్యలో ఉంది ఈ బేరింగ్ స్ట్రైట్ అనేది. కనెక్ట్స్ ద ఆర్టిక్ ఓషన్ విత్ ద పెసిఫిక్ ఓషన్. ఆర్టిక్ ఓషన్కి పెసిఫిక్ ఓషన్కి కనెక్ట్ చేస్తుంది. అలాగే నారో డిస్టెన్స్ ఆఫ్ అబౌట్ 85 కిలోమీటర్స్ బిట్వీన్ ద కాంటినెంట్స్. ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ సపరేషన్ బిట్వీన్ ఏషియా అండ్ నార్త్ అమెరికాకి ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ సపరేషన్ వచ్చి ఏ స్ట్రైట్ అంటే బేరింగ్ స్ట్రైట్. అర్థమవుతుందా? లొకేటెడ్ బిట్వీన్ రష్యా అండ్ అలస్కా, నారో డిస్టెన్స్ about 85 kilometers between the continents. Important geographical separation between Asia and North America. అర్థమవుతుందా? వచ్చి ఏ స్ట్రైట్ అంటే ఈ బేరింగ్ స్ట్రైట్. మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. ఈ వన్ క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. అయితే ఈ బేరింగ్ స్ట్రైట్ అనేది ఏ ఓషన్కి కనెక్ట్ చేస్తుందని చెప్పి అడిగితే ఆర్టిక్ ఓషన్ విత్ పెసిఫిక్ ఓషన్. అర్థమవుతుందా? ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ అలాగే ఏరియా సపరేషన్ ఏంటంటే ఏషియా అండ్ నార్త్ అమెరికా సపరేట్స్ విత్ స్ట్రైట్ అంటే బేరింగ్ స్ట్రైట్. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చి ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ మలకా లొకేటెడ్ బిట్వీన్ మలేషియా అండ్ ఇండోనేషియా, క్లోజ్ టు సింగపూర్, వన్ ఆఫ్ ద బిజియెస్ట్ పోర్ట్. అలాగే కనెక్ట్స్ అండమాన్ సీ విత్ సౌత్ చైనా సీ. కనెక్ట్స్ అండమాన్ సీ విత్ సౌత్ చైనా సీ. కనెక్ట్స్ విచ్ స్ట్రైట్ అంటే స్ట్రైట్ ఆఫ్ మలక్కా. అలాగే నెక్స్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లొకేటెడ్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఒమన్ అండ్ యుఏఈ. 1/5 అరౌండ్ 1/5 ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ పాసెస్ త్రూ దిస్ రూట్ అనమాట. ఈ రూట్ ద్వారానే పాస్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే కనెక్ట్స్ ద పర్షియన్ గల్ఫ్ విత్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ అరేబియన్ సీ. నెక్స్ట్ వచ్చి బాబ్ ఎల్ మాండేబ్ స్ట్రైట్ లొకేటెడ్ బిట్వీన్ యెమెన్ అండ్ జిబోటి, ఎరిత్రియా. కనెక్ట్స్ ద రెడ్ సీ విత్ ద గల్ఫ్ ఆఫ్ యాడెన్ అనమాట. అర్థమవుతుందా? అంటే కనెక్ట్స్ విత్ ద రెడ్ సీ విత్ ద గల్ఫ్ ఆఫ్ యాడెన్. విచ్ స్ట్రైట్ అంటే విచ్ స్ట్రైట్? బాబ్ ఎల్ మాండేబ్ స్ట్రైట్ అనమాట. అయితే అలాగే ఇంపార్టెంట్ రూట్ ఫర్ షిప్స్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద సూయజ్ కెనాల్. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చి బాస్ఫరస్ స్ట్రైట్ లొకేటెడ్ ఇన్ టర్కీ, ఇస్తాన్బుల్. కనెక్ట్స్ ద బ్లాక్ సీ విత్ సీ ఆఫ్ మార్మరా అనేది ఏ స్ట్రైట్ కనెక్ట్ చేస్తుందంటే బాస్ఫరస్ స్ట్రైట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ బౌండరీ బిట్వీన్ యూరోప్ అండ్ ఏషియా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.